హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది స్త్రీలకు నార్మల్ డెలివరీ తర్వాత యోని కండరాలు వదలవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా రతిలో పార్టిసిపేట్ చేసినప్పుడు భర్తకు సరైనటువంటి స్పర్శ అనేది కలగక ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫీలింగ్ అనేది రాక, మూమెంట్ అనేది పెరగక, అదేవిధంగా కొంతమందికి ఎమోషన్ కాలేక దాని మీద ఆసక్తి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దీనివల్ల చాలా మంది స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే నార్మల్ డెలివరీ వల్ల మామూలుగా యోని కండరాలు అనేటివి ఇబ్బంది కావడం సర్వసాధారణమే. వాటిని మళ్ళీ మనము తిరిగి నార్మల్ పొజిషన్ తీసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కుట్లేయించుకుంటూ ఉంటారు. ఇలా కుట్లేయించుకోవడం వల్ల కొంత ప్రయోజనం కలిగినప్పటికీ మళ్ళీ ఫ్యూచర్ కుట్ల వల్ల కానీ ఏదైనా పెయిన్, ఇన్ఫెక్షన్స్ లాంటివి కూడా జరిగే అవకాశాలు కూడా చాలా మందిలో ఉంటాయి. సో అలా కాకుండా మనం న్యాచురల్ గానే చాలా మందికి కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఎంతో మందికి చిట్కాలు చెప్పాను. చిట్కాల వల్ల చాలా మంచి ప్రయోజనం పొందడం కూడా జరిగింది. అందులో ముఖ్యంగా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటి మొదటి చిట్కా ఏంటంటే బూరుబంక చూర్ణం. బూరుబంక చూర్ణంతో నేను ఇంతకుముందు చిట్కా చెప్పాను. ఆ చిట్కా చాలా అద్భుతంగా పనిచేసాను, చాలా మంది కూడా చెప్పారు. చాలా సింపుల్ అండి. బూరుబంకం తీసుకొని రండి. అది మామూలుగా ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి, ఆన్లైన్ ద్వారా కానివ్వండి, చౌదప్పటి దుకాణాల్లో కూడా లభిస్తుంది. దీనిని మెత్తగా దంచి పొడి చేసుకొని రోజు ఒక అర చెంచా మోతాదులో ఒక చిన్న గిన్నెలో ఈ బంకను తీసుకొని కొద్దిగా నీరు వేసి మెత్తగా జిగురులాగా కలపాలి. కలిపిన తర్వాత యోని ప్రాంతంలో లోపలికి అనేసి కొద్దిగా లోపలికి, మరీ లోపలికి కాకుండా కొద్దిగా లోపలికి ఒక 1 మినిట్ ఇట్లా అప్లై చేసి వదిలేసేయండి. చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు, సార్ ఇలా చేస్తే అక్కడ అతుక్కపోతుంది కదా సార్ అని అంటారు. తడి ఉంటుంది కాబట్టి అతుక్కపోదండి, ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇది మరీ జిగురులాగా మొత్తం క్లోజ్ అయ్యేటువంటి కాదు, మళ్ళీ వాటర్ పోస్తుంటే అది విడిపోతూ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా ప్రతిరోజు కూడా మీరు పుల్లటి పెరుగుతోటి కానీ లేదా అలవీరా జెల్తో కానీ యోనిని శుభ్రపరచుకుంటూ ఉండాలి. సో ఇలా రోజుకు 2 నుంచి 3 సార్లు యోని లోపలికని శుభ్రపరచుకుంటూ ఉన్నా కూడా ఈ ప్రాబ్లం అనేది క్యూర్ అయ్యి కొంతవరకు కండరాలు అనేది బిగుతుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బూరుబంక చూర్ణం మాత్రం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. దీనిలో నో సైడ్ ఎఫెక్ట్స్ అండి. కొన్ని సందర్భాల్లో అత్తిపత్తి కూడా ఆకులు తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఆ ముద్దను కూడా యోని ప్రాంతంలో పెట్టుకొని రాత్రిపూట పెట్టుకొని పడుకొని ఉదయాన్నే శుభ్రపరచుకుంటూ ఉన్నట్లయితే ఈ అక్కడ ఉన్నటువంటి కండరాలకు కూడా మంచి బలం జరిగి అవి మొత్తం బిగుసుకొని రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయినా కూడా ఇలాంటి చేయడము ఇబ్బందిగా ఉంది, మాకు దొరకడం లేదు అనుకునే వారికి మేము ఒక జెల్ ఇస్తామండి. ఈ జెల్ ని కంటిన్యూగా 4 months వాడుకుంటూ ఉన్నట్లయితే ఈ యోని కండరాలు అనేది తిరిగి మళ్ళీ బిగుతుగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా మంది స్త్రీలకు సహజంగా 35, 40 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ సమస్య వస్తుంది. అది హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కావచ్చు, శరీరము లావు పెరగడం వల్ల కానివ్వండి, ఇంకా మరి ఇతర కారణాల వల్ల కూడా కావచ్చు. సో ఇలాంటి సందర్భాలలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల తిరిగి మళ్ళీ పటుత్వం అనేది ఆ కండరాలకు రావడం జరుగుతుంది. టైట్నెస్ అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ జెల్ ని మనం కంటిన్యూగా 4 నెలల పాటు ఉపయోగించుకోవాలి. దీంతో పాటు మాత్రలు ఇస్తాము కండరాల బిగుతాలకు. ఆ మాత్రలు ప్లస్ ఈ జెల్ కంటిన్యూగా వాడుకోవాలి. దీనికి వచ్చేసి మీకు 4 months కి 4000 రూపీస్ కాస్ట్ అవుతుందండి. మంత్లీ పంపించలేము, ఒకేసారి 4 months కోర్స్ పంపిస్తాం, 4000 అవుతుంది. మీరు వాడుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాట్ వైద్యం ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.